హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్వేత భర్త అరవింద్ ఎంట్రీ, తన్ని తరిమేసిన రాజ్. అసలు ఏం జరిగింది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఆఫీస్ లో శృతి కావ్యాలపై కోప్పడ్డ రాజ్ తిరిగి క్యాబిన్ లోకి వెళ్తుండగా శ్వేత నుంచి కాల్ వస్తుంది. ఎక్కడున్నావంటే ఆఫీస్ లో ఉన్నాను చెప్పాను కదా అని రాజ్ అంటాడు. ఇంటికి అరవింద్ వచ్చాడు, చాలా కోపంగా ఉన్నాడు. తలుపులు తీయకపోతే బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్నాను బెదిరిస్తున్నాడు అని శ్వేత ఏడుస్తుంది. ఇంతలో రాజ్ నువ్వు తలుపు తీయకు, నేను వెంటనే వస్తున్నాను చెప్పి బయలుదేరతాడు. ఇదంతా చూసిన కావ్య రాజ్ ను ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో అరవింద్ లోపలికి వచ్చి శ్వేత చెంప పగలగొడతాడు. ఆ దెబ్బకు శ్వేత కింద పడిపోతుంది. ఎందుకు బంగారం ఇలా చేస్తావు? నిన్ను కొట్టాలంటే నాకు ఎంత బాధగా ఉందో చెప్పు. ఆస్తి నా పేరు మీద రాసివ్వు అంటే రాసివ్వవు. అమెరికాలోని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి నన్ను పంపించమంటే పంపించవు. ఇలా ప్రతిదానికి నువ్వు అంటే ఎలా చెప్పు అని అరవింద్ అంటాడు. నీ వెనక అంత ఆస్తి ఉన్నప్పుడు ఏ మొక్కడైనా ఎందుకు వదులుతాడు? ఇంకా శ్వేతను కొట్టడానికి మీదకు వెళ్లబోతూ ఉంటే అంతలోనే రాజ్ వచ్చి ఒక తన్ను తంతాడు. అరవింద్ సోఫాలో పడిపోతాడు. ఇంకా శ్వేతను తన వెనక్కి పట్టుకుని రాజ్ హీరోయిజం చూపిస్తూ ఉంటాడు. అది చూసిన అరవింద్ షాక్ అవుతాడు. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ అప్పుడే వచ్చేసాడు? నేను రాగానే మెసేజ్ పెట్టావు కదా, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంది అని అరవింద్ అంటాడు. ఇందులో రాజ్ డ్రై అని అరుస్తాడు. చూడు బాసు, నువ్వు డబ్బున్నోడివి, బలమున్నోడివి. నిన్ను ఎదిరించిన దమ్మైతే నాకు లేదు. ఈ విషయం నాకు తెలుసు. కానీ నన్ను నా పిల్లని విడదీస్తే మాత్రం ఊరుకోను అని అరవింద్ అంటాడు. అది శ్వేత టార్చర్ పెట్టినప్పుడు ఆలోచించుకోవాలి అని రాజ్ అంటాడు. రేపటిలోగా నువ్వు విడాకుల పేపర్స్ ని సంతకం చేసి ఆ పేపర్స్ ని తనకి పంపించాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, గెట్ అవుట్ అని రాజ్ అరుస్తాడు. ఇంకా అరవింద్ ఏం చేస్తావో నిన్ను చూస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా శ్వేత బాధతో భయంతో అక్కడే కుప్పకూలి పడిపోతుంది. రాజ్ తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇదంతా చాటుగా కావ్య చూస్తూ ఉంటుంది. శ్వేత ఏడవకు, వాడు ఏదో వాగితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వాడు అతను విడాకులిచ్చి వెళ్ళిపోయాక నీ జీవితం బాగుంటుంది, నాది గ్యారంటీ. నీకు ఏ చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ ఏడవకు అని శ్వేత కన్నీళ్లు తుడుస్తాడు రాజ్. ఇదంతా కావ్య కిటికీ అవతల నుంచి చూస్తూ ఉంటుంది. ఆ సీన్ చూసి కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని బాధతో అలా చూస్తూ ఉంటుంది. మరి తిరిగి వచ్చిన రాజ్ ని కావ్య ఏం అడగబోతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.